నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. 3 రోజులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటించనున్నారు. మరి ముఖ్యంగా అరటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతుల మీద తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి 3 రోజులు పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు. అరట రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పి రైతులను పరామర్శించడానికి వెళ్ళటానికి కారణాలు ఏంటి మేడం అసలు? అసలు సడన్‌గా ఎందుకు ఆయన పులివెందులు వెళ్తున్నారు? మనం చాలా రోజులుగా చెప్తున్నాము పులివెందుల పులి కాస్త పిల్లయింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాక ఇంతవరకు అడుగు పెట్టలేదు. ప్రజల్ని పరామర్శించలేదని. సో, జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక పర్యటన వెనక ఇంకేమైనా ఉందా? ఎందుకు ఆకస్మికంగా ఆయన వెళ్ళాలనుకుంటున్నారు? ఇంచుమించు చాలా నెలలైంది కదా ఆయన వెళ్ళి. అవును. మనకు తెలిసి పులివెందుల్లో ఈ మధ్య కాలంలో అడుగు పెట్టాల. అయితే ఈయన చాలా పనులు పెట్టుకున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా అరటి రైతుల్ని పరామర్శించడం, అంటే అరటి రైతుల్ని పరామర్శించడంలో మళ్ళా కూటమి ప్రభుత్వం వైఫల్యం అన్నారు ఏమిటో. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఏమంటారు, న్యాచురల్ కెలామిటీస్ వస్తే దానికి కూడా కూటమి ప్రభుత్వందే బాధ్యత, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే బాధ్యుల. ఏమో మరి మనకు తెలియదు. కొత్త కొత్త సిద్ధాంతాలు అని వీళ్ళు చెప్తున్నారు మనకి. ఆ తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మరి ప్రజా దర్బార్ ఎవరితో నిర్వహిస్తారు? ప్రజలు స్వచ్ఛందంగా వస్తారా, మళ్ళీ తీసుకొస్తారా ప్రజల్ని డబ్బులు ఇచ్చి? అది కూడా చూడాలి. కాంట్రాక్టర్లు గతంలో 100 కోట్లు ఇవ్వాలని చెప్పి అప్పుడు వచ్చి చుట్టుముట్టారు, గుర్తుందా మీకు? మరి ఇంకా వాళ్ళకి ఇచ్చారా లేదా, వాళ్ళు రేపు ఏమైనా తిరగబడతారా, అదొకటి చూడాలి. అవును. తర్వాత క్రితంసారి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేశారు కొంతమంది, వాళ్ళ కార్యకర్తలే. మరి ఈసారి మరి ఏం జరగబోతోంది అంటే విధ్వంసం కోసం వెళ్తున్నాడా, లేదు నిజంగా ప్రేమతో వెళ్తున్నాడా? 3 రోజులు ఉంటానంటున్నారు. 3 రోజులు పులివెందుల్లో ఉంటాడా నిజంగా ఆయన? ఆ తర్వాత మహేష్ రెడ్డి ఎవరో ఒక అతను చనిపోయాట, అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. సో ఇందాక మనం అనుకున్నాం కదా ఏంటి సడన్గా వెళ్తున్నాడని. ఎవరైనా చనిపోతే అక్కడ వాలిపోతాడు. అది మెయిన్ ఏంటంటే చావు. చావు అనే 2 అక్షరాలు జగన్మోహన్ రెడ్డిని కదిలేలా చేస్తాయి. సో ఇప్పుడు ఆ పరామర్శ వంకతో అక్కడికి వెళ్ళి పరామర్శించి అక్కడి నుంచి 2 రోజులు ఉండి, నిజంగా 3 రోజులు ఉంటాడా, 2వ రోజు యలహంకకి వెళ్ళిపోతారా చూడాలి మనం. అవును, అని చెప్పింది కరెక్ట్. మంగళ బుధ తాడేపల్లి ఉంటాడు మామూలుగా, ఆ తర్వాత అక్కడి నుంచి యలహంక వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు కరెక్ట్గా ఆయన వీకెండ్ మళ్ళీ యలహంకకి వెళ్ళిపోతాడు. వెళ్తే శుక్రవారం కూడా వెళ్ళిపోవచ్చు. బుధవారం వెళ్తున్నారు కాబట్టి గురువారం ఉండి శుక్రవారం వెళ్తారా, లేదా గురువారం వెళ్ళిపోతారా చూడాలి. అది కూడా అంటే వీకెండ్ మొత్తానికి యలహంకలో ఉండాలి. అవును. ఆయన పాపం విశ్రాంతి తీసుకోవాలి, అలసిపోతారు కదా, ఈ 4 రోజులు కష్టపడి అలసిపోతాడు కదా ఆయన. అవును. అందుకోసం సో మొత్తం మీద ఆయన పర్యటన ఏ రకంగా ఉంటుందో చూడాలి. మేడం, అమరావతి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎక్కడికి ఎక్కారు ఎవరు ఎక్కలేదు అది ప్రభుత్వం చూసుకుంటుంది. అమరావతి రైతులు ఎందుకు మాట్లాడరు అనేది అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని అంశం. ఎందుకంటే అసలు అమరావతి రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉంది? అన్ని నెలలు అన్ని రోజులు వాళ్ళు ఉద్యమం చేశాక వాళ్ళని పట్టించుకోకుండా మహిళల గుండెల మీద తన్నించి, మహిళల్ని చీరపట్టుకు లాగించి, మహిళల్ని రోడ్డుకి ఈడ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతి రైతుల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడుతున్నాడండి అంటే అది మనం వింతగా చూడాలి. అంటే అక్కడ కూడా తనకు ఏదైనా అవసరం ఉంది, లేదు దానివల్ల తనకు ఏదైనా లబ్ధి పొందుతాను అనుకుంటే మాట్లాడతాడు తప్ప వాళ్ళకి ఏదైనా తాను సాయం చేయాలనుకుంటే ఆయన మాట్లాడు. కాబట్టి ఇవాళ మీరు అమరావతి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడండి అంటే నేను వెంటనే అవునండి అని కరిగిపోను నేనేమి. ఎందుకంటే అసలు అమరావతి రైతుల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టారు, వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ నిరసన తెలిపారు, ధర్నా చేశారు, వాళ్ళు పాదయాత్ర చేశారు, వాళ్ళు ఎండనక వాననక మహిళల్ని ఏ రకంగా ఏడిపించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా లేదు. ఇకపోతే ఇవాళ పులివెందుల వెళ్ళి ఏం చేస్తాడు అనే దగ్గరే మనం చూడాలి. అంటే ఇప్పుడు ఎవరో చనిపోయారు కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తి ఏ రకంగా చనిపోయాడు ఇంకా మనకి బయటికి రాలేదు. సో ఆయన చనిపోయిన విధానం తెలిస్తే ఈయన ఎందుకు వెళ్తున్నారో మనకు అర్థమవుతుంది. సో మహేష్ రెడ్డి అనే అతను పరామర్శిస్తే బాగోదు కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాడు. రైతుల పరామర్శ,
తర్వాత ప్రజా దర్బారు ఇవన్నీ చెప్పారు. అసలు ప్రజా దర్బార్ అంటే ఏంటి, ప్రజలు వస్తారా రారా, అసలు ఎవరు వచ్చిన వాళ్ళు అనేది మనం 26న మాట్లాడుకోవాలి. మన ప్రజల నుంచి ఈలోపు ఏ స్పందన వస్తుందంటే ఏం చెప్తారు మేడం? జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు పులివెందులకనండి. అసలు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు కదండి, ఇంకా మళ్ళా వాళ్ళ స్పందనే ఉంటుంది. ప్రజా దర్బార్ అంటే ఏ ప్రజలు వస్తారు? ఇప్పుడు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన గెలిపించేవాళ్ళు కదా వైసీపీని వద్దనుకునే వాళ్ళు తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం గురించి మనం మాట్లాడాలి తప్ప వైసీపీ గురించి మాట్లాడక్కర్లే. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడచ్చు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీ అక్కడ ఏం చేస్తుంది ఏం చేయదు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ వద్దని ప్రజలే అనుకున్నారు. కాబట్టి ఎల్లుండి వచ్చేది ప్రజల, వీళ్ళు తెచ్చుకున్న మనుషుల అనేది ఎల్లుండి తేలుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.